నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్ట యూసిఫియా మసీద్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే మిలాదున్ నబీ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జన్మించి ఈ సంవత్సరం 1500 సంవత్సరములుగా జరుపుకుంటున్నందుకు నెల్లూరు జిల్లాలోని ముస్లింలు పెద్ద సంఖ్యలో శాంతి ర్యాలీ కోటమిట్ట యూసిఫియా మసీదు నుంచి బయలుదేరి బార్కాస్, మద్రాస్ బస్టాండ్, గాంధీ బొమ్మ, ములిముడి బస్టాండ్, చిన్న బజారు మీదుగా తిరిగి కోటమిట్టకు చేరుకుంటుంది. ఈ శాంతి ర్యాలీకి సుమారుగా 50,000 మంది పాల్గొంటారని, నెల్లూరు జిల్లా ప్రజలు ఈ శాంతి ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, సయ్యద్ సమీ హుసేన్, షకీల్, హజార్, జాఫర్ మొహద్దీన్, కాలేసా, జాఫర్ షరీఫ్, హయత్ బాబా, ఇంతియాజ్, రఫీ, నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మత పెద్దలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనమని పిలుపునిచ్చారు. అస్సలాము అలైకుం. శుక్రవారం సెప్టెంబర్ 5 మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 1500 సంవత్సరాలు వారు జన్మించి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం, ఈ ప్రపంచంలో ప్రతి దగ్గర ఒక పండగగా చేసుకోవడం ఈ 1500 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. మరి మహాప్రవక్త ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో కాదు. ఎలాగైతే సృష్టికర్త ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, అలాగా ప్రవక్త కానీ యావత్ మానవుల కోసం వచ్చింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గారి యొక్క జీవితం శాంతి, కారుణ్యం, పేదలకి సహాయం చేయడం, ఈక్వాలిటీ, గొప్పవారు పేదవారు, రంగులతో ప్రాంతాలతో ఎక్కడ వ్యత్యాసం చూడలేదు. పేదలకి సహాయం చేయడం, అణగారు వర్గాల్ని సమానత్వం చేయడం, ఈ సమాజంలో మార్పు కోసం ఈ 1500 సంవత్సరాలు కానీ మార్పు వచ్చింది. మరి నెల్లూరులో మాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క మీలాదున్ నబీ ఇది ఒక పండగ నెల్లూరులో ఎప్పుడు కానీ ఇక్కడ యూసిఫియా మసీద్ ఏదైతే కోటమిట్ట ప్రాంతం నుంచి ఒక ప్రొసెషన్ అందరూ ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది. చాలా శాంతియుతంగా. నేను ఈ పండగని మేయర్గా ఉన్నప్పుడు కానీ అనేక సార్లు దీనికి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ప్రొసెషన్ శాంతియుతంగా జరగాలి, అందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి. మతాలు, కులాలు అన్నీ పక్కన పెట్టి ఒక పండగ వాతావరణం, ఒక మహాప్రవక్త యొక్క జన్మదినం మనం అందరం కానీ కలిసి ఈ పండుగను చేసుకోవాలని కానీ అందరికీ తెలియజేస్తూ, సో శుక్రవారం సాయంత్రం 6 గంటలకి కోటమిట్ట యూసుఫియా మసీద్ సెంటర్ కాడి నుంచి లైకస్ రోడ్ నుంచి నెహ్రూ బొమ్మ స్టాచ్యూ, అక్కడి నుంచి గాంధీ బొమ్మ సెంటర్ పోతుంది. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి గుడిముడి బస్టాండ్ నుంచి చిన్న బజార్ నుంచి వచ్చి మళ్ళా బ్యాక్ టు జెండా వీధి వచ్చేస్తుంది. చాలా సంతోషం. ఎందుకంటే ప్రవక్త ప్రపంచ శాంతి ప్రదాత, అదేవిధంగా సమాజంలో మహిళలకు సమాన హక్కు,
అంటరానితనానికి నిర్మూలన, సతీ సహగమనాన్ని నిర్మూలించిన ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో మానవత్వాన్ని అదేవిధంగా సమానత్వాన్ని చాటిన మహాప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారి 1500 జన్మదినోత్సవ వేడుకలను ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే ముహమ్మద్ ప్రవక్త గారి గురించి ప్రపంచంలో ఎవరిని అడిగినా కానీ ప్రపంచవ్యాప్తంగా సంస్కరణలు తీసుకుని వచ్చిన ప్రపంచ సంస్కరణకర్త ముహమ్మద్ ప్రవక్త అని చెప్పి అన్ని కులాలకు చెందిన స్కాలర్లు చెప్తారు. ఈ సంవత్సరం మన కోటమిట్ట సెంటర్ నుంచి యూసుఫియా మసీద్ వద్ద నుంచి ఏదైతే ముహమ్మద్ ప్రవక్త గారి శాంతి ర్యాలీ నడుస్తుందో ఆ ర్యాలీలో దాదాపు 50,000 మందికి పైచీలకు వస్తారనేది ఒక నమ్మకం మాకుంది. ఎందుకంటే 1500 సంవత్సరాలు అనేది ఒక ఫిగర్ అన్నమాట. 1500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అని చెప్పి ఇంకా మనం అందరం కూడా గర్వంగా సంతోషంగా ఎందుకు ఫీల్ అవుతున్నామంటే ఈ 1500 సంవత్సరాల ప్రవక్త గారి జన్మదినోత్సవ వేడుకల్లో ఈ కార్యక్రమానికి మన సింహపురి గడ్డ మీద ఉన్న మైనార్టీల ఆశాజ్యోతి అయిన హాజీ అబ్దుల్ అజీజ్ గారు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ లాగా అతనికి ప్రభుత్వం నియమించడం, అతను వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయిన తర్వాత ముహమ్మద్ ప్రవక్త గారి 1500 జన్మదినోత్సవ వేడుకలు రావడం అనేది అది యాదృచ్ఛికమైంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పురస్కరించుకొని పెద్ద మనసు చేసి ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులకు అన్న ప్రసాదాన్ని కూడా ముందుకొచ్చి నేను అందిస్తానని చెప్పి తెలియజేసినందుకు హాజీ అబ్దుల్ అజీజ్ గారికి మా అందరి ముస్లిమ్స్ అందరి తరఫున సలాంలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఏదైతే ప్రవక్త గారు మాకు చూపించిన మార్గం ఉందో, ఏదైతే ఇస్లాం ధర్మం మాకు నేర్పించిందో దానికి అనుగుణంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి ఏ ర్యాలీ అయితే జరుగుతుందో ఆ ర్యాలీని చూసిన తర్వాత ఎవరైనా ర్యాలీ చేస్తే, ఎవరైనా ఒక కార్యక్రమం చేస్తే ఏ విధంగా ముహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవ వేడుకలను ముస్లింలు చేశారో ఆ విధంగా చెయ్యాలా అని ప్రతి ఒక్కరూ మా మీద ప్రశంసలు కురిపించే విధంగా ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏ రాజకీయ పార్టీకి కానివ్వండి, ఏ ఒక్క వ్యక్తికి కానివ్వండి, ఇది ఎవరికి సంబంధించింది కాదు. ఎందుకంటే అష్హదు లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే కల్మా ఏదైతే ఉందో అది యూనివర్సల్. ముస్లింలు ఎవరైతే కల్మా చదివిన ముస్లింలు ఉన్నారో, ఎవరైతే ప్రవక్త గారిని ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టీలకు, జమాత్లకు అతీతంగా రావాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క శాంతి ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ముస్లింలే కాకుండా అందరూ నాయకులు కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా ప్రతి ఏటా కూడా జరుగుతుంది. ఈ ఏటా కూడా బాగా జరుగుతుందని చెప్పి మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఎవరైతే అబ్దుల్ అజీజ్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్, వారు కూడా ఈరోజు పత్రికా సమావేశంలో మాట్లాడి ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నెల్లూరు నగర ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డేట్, టైమ్, ప్లేస్ శుక్రవారం 7వ తేదీ 5వ తేదీ శుక్రవారము మస్జిద్ యూసుఫియా కోటమిట్ట సెంటర్ వద్ద నుండి సాయంత్రము అంటే మగరిబ్ నమాజ్ తర్వాత 6 గంటల తర్వాత ఈ యొక్క ర్యాలీ బయలుదేరును. అయితే ఈ ర్యాలీలో వేల మంది పాల్గొంటారు. మెడ్రాస్ బస్టాండ్ మీదుగా ట్రంక్ రోడ్డు, గాంధీ బొమ్మ, అదేవిధంగా ఏసీ సెంటర్ నుంచి మళ్ళీ చిన్న బజార్ వచ్చి ఈ యొక్క ఆంధ్ర బ్యాంకు ఏదైతే చిన్న బజారు నుంచి ఆంధ్ర బ్యాంక్ జెండా వీధి ఏదైతే ఉందో జెండా వీధిలోకి వచ్చి ఈ యొక్క ర్యాలీ ముగింపు జరుగుతుంది. అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అబ్దుల్ అజీజ్ గారు షాదీ మన్సిల్లో వచ్చేవారికి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ దీనిలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.